అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయభిలాషులకి, ప్రతి ఒక్కళ్ళకి వల్లభనేని వంశీ అరెస్ట్ అయినందుకు ఎంతో బాధపడుతూ ఉన్న పేర్ని నాని గారు, ఈ కొడాలి నాని, ఈ జగన్మోహన్ రెడ్డి గారు మరి అదేవిధంగా అన్యాయంగా, అక్రమంగా కేసులు పెట్టి నంద్యాల నుండి రాజమండ్రికి తరలించినప్పుడు అప్పుడు ఏం చేశారు, ఏం పని చేశారు? ఇప్పుడు అంతలా బాధపడ్డప్పుడు అప్పుడు ఎందుకు బాధపడలేదు? ఇప్పుడు వచ్చిన నొప్పి అప్పుడు ఎందుకు రాలేదు మీకు? ఇప్పుడు నొప్పి వచ్చిందా? టీడీపీ కార్యాలయాన్ని ధ్వంసం చేసినప్పుడు ఏ రోజైనా మాట్లాడారా? మాట్లాడలేదు. మరి ఈరోజు ఎందుకు అలా బాధపడుతున్నారు? ఎందుకు మాట్లాడుతున్నారు? మీకు పనికి మాలిన మాటలు, పనికి మాలిన వ్యవహారాలు తప్ప దేనికి పనికి వచ్చేవాళ్ళు మాత్రం కాదు. ఈరోజు నా చిటికని వేలి వెంట్రుకు కూడా పీకలేరు అని అంటారు పేర్ని నాని గారు. మరి ఆ రోజు గోడౌన్లో బియ్యం అక్రమంగా దాపెట్టుకొని ఆ కేసులో ఇంటిల్లపాదుని కుటుంబ సభ్యుల మీద కేసు పెట్టినప్పుడు ఏమని మాట్లాడారో ఒక్కసారి ఆలోచించుకోండి. ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక మహిళ మీద కేసు పెట్టి అరెస్ట్ చేయడం చాలా మంచిది కాదు అని అన్నాడు అంటే, మరి ఈరోజు ఎందుకు ఆ విధంగా పనికి మాలిన మాటలు మాట్లాడుతున్నారు? ఒక్కసారి చెప్పండి. ఆ రోజు మాటలు ఈరోజు ఎందుకు లేవు? ఆ రోజు చెప్పిన మాటలు ఈరోజు ఎందుకు గుర్తు రాలేదు? ఒక్కసారి చెప్పండి. మహిళ మీద ఈ విధంగా మాట్లాడారు, ఒక మహిళను అరెస్ట్ చేయకూడదు అని అన్నారు కదా, మరి ఈరోజు ఎందుకు మర్చిపోయారు ఆ మాట? ఈరోజు ఎందుకు నా చిటికల మీద ఇంటికి కూడా పీకలేరు అని అంటున్నారు? అతనంటే మీ వెనక మీరు తోకల్లాగా లేకపోతే అతని పార్టీ రాదు, అతని పార్టీ అంతమైపోతుంది అని మీ అండ చూసుకొని ఆయన ఎగిరెగిరి పడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, ఒక మేకపోతు గాంభీరంలాగా. లోపల మాత్రం రైలు బండ్లు పరిగెడుతుంటాయి. నా ప్రభుత్వం ఇక రాదు, నా వైసీపీ పార్టీ ఉండదు. ఒకప్పుడు సిద్ధమా అని అరిశాను, 11కు పంపించేశారు. ఈరోజు నేను అరవటం చాలా మంచిది కూడా కాదు కదా అని అనుకోవటం లేదు. అదే సవాళ్ళ మీద ప్రతి సవాళ్ళు విసిరారు. 175 అన్నారు, 7 తీసేశారు. ఆయన వెంట్రుకలు ఆయనే పీక్కునేటట్టుగా 11 చేసేశారు. మళ్ళీ ఇప్పుడు నా వెంట్రుకు కూడా పీకలేరు అని అంటారు. అదే వెంట్రుకలు 11 నుంచి 0 చేయడానికి సిద్ధంగా ఉంటున్నారు రాష్ట్ర ప్రజలు. ప్రతి ఒక్కళ్ళు ఆలోచిస్తున్నారు, ఈయన ఎందుకు వచ్చాడా, ఏం పనికి వచ్చాడా? మనకు రాష్ట్ర రాజధాని లేకుండా చేశాడు కదా. రాజధాని ఎక్కడో 3 ముక్కలు చేసి రాష్ట్ర ప్రజలను నానా విధాలుగా హింసలు పెట్టి ఈ విధంగా సవాళ్ళ మీద ప్రతి సవాళ్ళు విసురుతున్నారంటే ఎంతో భయం ఉన్నందువలన వీళ్ళు పోతే ఇక ఈ పార్టీ ఉండదు, నాకు పుట్టగతులు ఉండదు అని ఆలోచించుకొని మాట్లాడుతున్నారు. మరి గుంటూరు మిర్చి యార్డులో గత 5 సంవత్సరాలు పరిపాలన చేశాడు కాబట్టి మరి రైతులకు ఏం చేశారు, ఎలా చేశారు ఒక్కసారి చెప్పండి. గిట్టుబాటు ధర ఏమన్నా ఇచ్చారా? ఇవ్వలేదు. మరి ఆ రోజు పరదాలు కట్టుకొని పరదాలు చాటం తిరిగాడు, పైన ఆకాశంలో హెలికాప్టర్లు తిరిగాడు. ఈరోజు అధికారం లేదని అధికారం కోసం ఒక ముద్దులు పెట్టుకుంటూ సెల్ఫీలు దిగుతూ రాష్ట్ర ప్రజల కోసం మెప్పించడానికి తప్ప దేనికి పనికొచ్చే వాళ్ళు మాత్రం కాదు. రాష్ట్ర అభివృద్ధిని సంకనాకిచ్చాడు, రాష్ట్ర రాజధాని లేకుండా చేశారు. ఈరోజు పనికి మాలిన మాటలు మాట్లాడుకుంటూ ఉంటాడు. ఒక్కసారి చెప్పండి, ఇది సహజమేనా? ఈరోజు నా వెంట్రుకు కూడా బేకలేరు అని అంటారు. ఆ వెంట్రుకలు పీకేశారు, పక్కన పారేశారు. ఇంకా ఎల్లప్పుడూ అదే ప్రకారంగా నా ప్రభుత్వం వస్తుంది, నేను వస్తాను, నెక్స్ట్ నా ప్రభుత్వం వస్తేనంటే రాష్ట్ర ప్రజలు భయపెడుతున్నారా? ఎవరిని భయపెడుతున్నట్టు? ఎవరు భయపడటానికి ఆస్కారం లేదు. మీ వెంట్రుకలు మీరే పీక్కుంటున్నారు, పాతాలోకానికి పోతున్నారు. ఒక్కసారి తెలుసుకో. ఇటువంటి పిచ్చి డైలాగులు మాట్లాడితే రాష్ట్ర ప్రజలు ఒప్పుకోరు. ముందే 11 చేశారు. ఒకసారి ఆలోచించుకోండి. ప్రతి ఒక్కరిని మీరు భయపెడుతూనే ఉన్నారు. భయపెడితే భయపడరు. రాష్ట్ర ప్రజలు ఓటు వేసేది
మీకు రాష్ట్ర ప్రజలు ఏమన్నా రాజ్యాంగం ప్రకారం 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు మీకు అధికారం రాసివ్వలేదు. ఒకసారి తెలుసుకో. ఓట్లు వేసే రాష్ట్ర ప్రజలు కానీ దేవుళ్ళు కాదు కదా. ఒకసారి తెలుసుకో. ఊరకి ఇటువంటి పనికిమాలిన మాటలు మాట్లాడుకుంటూ సవాళ్ళు విసిరితే జనాలు ఒప్పుకోరు. ఆ సవాళ్ళ మీద ప్రతి సవాళ్ళు విసిరబాకండి. రాష్ట్ర ప్రజలకు ప్రతి ఒక్కరు కూడా ఒప్పుకోరు. ఏదో మేమే పెద్ద తోపులము అని అంటారు. మన రాష్ట్రానికి ఏమొద్దరించారు తోపులు అవ్వటానికి? రాజధాని లేకుండా చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకానికి పెట్టేవాళ్ళు ఎవరు ఒప్పుకోరు కదా. ఒకసారి తెలుసుకోండి. ఇటువంటి పనికిమాలిన మాటలు మాట్లాడటం సరైనది కూడా కాదు అని మీకై మీరు సవాళ్ళ మీద ప్రతి సవాలు విసిరితే మేము సిద్ధమా 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 అని అన్నాము. ఏ విధంగా అయిందా సిద్ధము, ఎటు పోయిందా సిద్ధం అనేది కొంచెం ఆలోచించుకోండి. రాష్ట్ర ప్రజలు ఒప్పుకోరు. గిట్టుబాటు ధర ఎవరెవరికి ఇచ్చారు, ఎంతవరకు ఇచ్చారు గిట్టుబాటు ధరలు? ఎంతోమంది రైతులు చనిపోయారు, వాళ్ళకి ఇచ్చారా? ఎంతోమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు, వాళ్ళకి ఇచ్చారా? అవ్వాతాతలకు పెన్షన్లు కుదించి పారేశారు. ఒకసారి తెలుసుకోండి. ఆ పెన్షన్లో ఎంతోమంది ఇబ్బందులు పడ్డారు, అవస్థలు పడ్డారు అందక. కొంతమందికి పెన్షన్లు ఆపేశారు ఇవ్వకుండా. కొంతమంది మహిళలు కూడా తాలిబొట్లు కూడా బ్యాంకులలో పెట్టేశారు పాపం. మీ ప్రభుత్వం ఒకసారి ఆలోచించుకోండి. గత చరిత్ర మొత్తం కూడా ఊరికి సవాళ్ళ మీద సవాళ్ళు విసిరితే ఎవరు ఒప్పుకోరు కదా, ఎవరు ఊరుకోరు కదా. మనం పరిపాలన ఏ విధంగా చేశామా, ఎలా చేశామా, మనం 5 సంవత్సరాలు అధికారం ఉన్నాం కదా, రాష్ట్ర ప్రజలను ఏముద్ధరించాం, ఏం చేశామా అనేది కొంచెం కొద్దిగా ఆలోచించుకోండి. ఈరోజు వల్లభనేని వంశీ అరెస్ట్ అయ్యాడు. ఈ అరెస్ట్ మూలకంగా ఈ విధంగా మాట్లాడుతున్నాము. అక్రమంగా ఏం అరెస్ట్ చేయలేదు కదా. టీడీపీ కార్యం ధ్వంసం చేశాడు, ఎన్నో అరాచకాలు చేశారు, ఎన్నో విజృంభాలు విజృంభించాడు, అందుకు అరెస్ట్ చేశారు. మీకై మీరే చేశారు కదా. గన్నవరం వంశీ చేసినట్టు మేము చేయలేదంటున్నారు. గన్నవరం వంశీ చేయబట్టేగా అరెస్ట్ చేసింది. అదే మాట ప్రకారం వినండి మీరు. మరి ఈరోజు సవాళ్ళ మీద సవాలు విసురుతున్నాడు పేర్ని నాని గారు. మరి గోడౌన్లు బియ్యం బస్తాలు దాపెట్టుకున్నప్పుడు అప్పుడు ఏమైపోయింది? అప్పుడు కుటుంబ సభ్యుల మొత్తం లోపల పెట్టాలని ప్రయత్నం చేశారా? లేదా అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కోరుకున్నారా లేరా? 14 సంవత్సరాలు ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు, మన రాష్ట్రం విడిపోయినప్పుడు అధికారం ఉన్నారు. ఆయన ఆ విధంగా చేయటం చాలా మంచిదేనా? మరి గత ప్రభుత్వాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నోసార్లు అధికారం చేపట్టింది. అది రాష్ట్రం విడగొట్టబట్టి, రాష్ట్రం విడిపోబట్టి ఓట్లు వేయక అలా ఉంది ఆ ప్రభుత్వం. అదే ప్రభుత్వం అంటే మీ ప్రభుత్వం ఏడో పాతాళలోకి దక్కిపారేసి ప్రభుత్వం వచ్చేది కాదు అనుకుంటున్నారేమో. మేము ఎదిరించాము. ఏం ఎదిరించారు మీరు? కాంగ్రెస్ ప్రభుత్వం చేసినట్టు మీరు చేయగలరా? అప్పుడు రాష్ట్రం విడగొట్టబట్టి పక్కకు పెట్టేశారు. అప్పుడు నువ్వేమన్నా సమైక్యాంధ్రకైనా వచ్చావు? నువ్వేమన్నా ఎక్కడున్నావు, ఏ రకంగా ఉన్నావు, ఎప్పుడున్నావు నువ్వు? నువ్వేమైనా రోడ్లు వేసావా? ఏ ఒక్క గుంతన పోర్చగలిగావా? మహానుభావుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఆయన రోడ్లు ప్రారంభించింది. తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు అదే ప్రకారం నేను వచ్చి అదే ప్రకారం బాగుంటే రోడ్లు కూడా నువ్వు వచ్చావు, రాష్ట్రం అంధకారంగా నెట్టేసావు. పాతాళానికి గుంతలు మొత్తం ఒక్క గుంత కూడా ఒక్క గుంత కాకపోతే ఒక్క గుంత పోవడలేదు మీరు. ఆయనకు ప్రతి ఒక్కరు కూడా దండం పెట్టుకుంటూ ఉంటాడు. అదేవిధంగా రాష్ట్రం మీద విడగొట్టుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ వచ్చేది. నువ్వేదో ఉద్ధరించినట్టుగా, రాష్ట్రాన్ని బాగా పరిచినట్టుగా ఇటువంటి పచ్చి డైలాగులు నా వెంట్రుకు కూడా వేయకరు అని అంటూనే వస్తుంటావు. నీ వెంట్రుకలు పీకించుకోవటానికి కానీ, రాష్ట్ర అభివృద్ధి కోసం కానీ, రాష్ట్రాన్ని సంక్షేమాలు ఇస్తున్నాను, అభివృద్ధి నాకు అవసరం లేదు అనుకుంటూ వస్తున్నావు. అవి కుదరవు. ఒకసారి తెలుసుకో. ఎటు పోయినా కానీ బీజేపీలోకి పోయేవాడే కానీ ఇటు పోలేవు. నువ్వు బీజేపీలో ఉండి మరి వారం రోజులు సిపిఎస్ రద్దు చేస్తాను చేశావా? ప్రత్యేక హోదా అన్నావు, ప్రత్యేక హోదా తీసుకొచ్చావా? ఏ రోజైనా కోరికాడావా? ఏ రోజైనా అడిగావా? మళ్ళీ ఇవన్నీ రివర్స్ తిరిగి ఈ టీడీపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం మీద నెట్టడానికి ప్రయత్నం చేస్తున్నావు. అవన్నీ మీకు సరిపోయిందే కానీ రాష్ట్ర ప్రజలకు సరిపోలేదు. రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్కరు కూడా గమనిస్తున్నారు. ఈరోజు మీరు అసెంబ్లీకి ఎందుకు వెళ్ళటం లేదు? ఈరోజు కుయ్యో మర్రో అని కోతుల్లాగో
ఒక కాకుల్లాగో అరుస్తూనే ఉన్నారు కదా. అసెంబ్లీకి ఎందుకు అడగటం లేదు, అసెంబ్లీ ఎందుకు కూర్చోవడం లేదు, 11% మంది 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, మాకు ప్రతిపక్షం ఇవ్వలేదు అనే కదా. ప్రతిపక్షం లేకుండా పోవచ్చా పోకూడదా, మీరు అన్న మాటలు అసెంబ్లీలో అడుగుతారు అని అయ్యి కదా మీరు వెళ్ళండి అసెంబ్లీకి. మరి గత ప్రభుత్వం మీరు ఏమని అడిగారు, ఏమని మాట్లాడారు ఒకసారి చెప్పండి. అవన్నీ గుర్తుపెట్టుకొని ఇటువంటి పనికి మాలిన మాటలు మాట్లాడుకుంటూ బయట కుయ్యో మరో అని అరవటం తప్ప దేనికి పనికొచ్చే వాళ్ళు మాత్రం కాదు. ఎవరికే కానీ గిట్టుబాటు ధర ఇవ్వలేదు, రాష్ట్ర ప్రజలను సర్వనాశనం చేశారు, అందరినీ మోసం చేశారు. ఈరోజు మళ్ళీ మేము అధికారంలోకి వస్తాము అని అంటారు. ఇది ఏంటంటే రాష్ట్ర ప్రజలు మోసం చేయటానికి, మభ్య పెట్టడానికి. ప్రతి ఒక్కరికి రాష్ట్ర రాజధాని ఉండదు అని తెలుసు, విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మేస్తాడని తెలుసు, రాష్ట్రాన్ని అంధకారం నెట్టేస్తారని తెలుసు. ఈయన సంపాదించుకోవడం తప్ప దేనికి పనికొచ్చేవాడు మాత్రం కాదు అని ప్రతి ఒక్కరికి అర్థమైపోయింది. వాళ్ళు కోతులాగుంటారు, ఆ కోతులు పోతే నీకు వెనక ఎవరు ఉండరు అని అర్థమైపోయి ఏదో జనాన్ని నమ్మించడానికి ఇటువంటి పనికి మాలిన మాటలు మాట్లాడుకుంటూ ఉండటం తప్ప దేనికి పనికొచ్చే వాళ్ళు మాత్రం కాదు. సిద్ధమా 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 అని ఏముద్ధరించారు సిద్ధం పెట్టి అని అనవసరమైన మాట, పనికి మాలిన మాటలు కానీ దేనికి పనికొచ్చేవాడు మాత్రం కాదు. నీవేందంటే ఒక వ్యాపారానికి సంపాదించుకోవడానికి పనికొచ్చేవాడు కానీ రాష్ట్రాన్ని అభివృద్ధి కోసం మాత్రం కాదు. ఈ వైఎస్ఆర్సీపీ పరిపాలన రాసలీలన పార్టీ అనేది కొంచెం ఆలోచించుకోండి. నీకు అభివృద్ధి చేత కాదు, డెవలప్ చేయని చేత కాదు, ఒక కంపెనీలు తీసుకురాని చేత కాదు, సంపద సృష్టించని చేత కాదు ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి. ఇటువంటి పనికి మాలిన మాటలు మాట్లాడుకుంటూ ఉండటం తప్ప దేనికి పనికి వచ్చేవాళ్ళు మాత్రం కాదు. నా వెంట్రుక పీకలేరంటారు, నీ వెంట్రుకలు నువ్వే పీక్కున్నావు, పీకి పారేశారు జనాలు, బయటికి గెంటేశారు. ఒకసారి ఆలోచించుకోండి ఈ డైలాగులన్నీ అని తెలియజేస్తూ, ఇది అక్రమంగా సంపాదించుకున్న ఆస్తులకే కానీ నువ్వు దేనికి పనికి వచ్చేవాళ్ళు మాత్రం కాదు అని తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు.